నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమక్షీరావు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈరోజు బ్యాగన్ కా భర్త అంటే వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, టమాటీ, తెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. డీప్గా కట్ చేయకుండా నార్మల్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటికి అలాగే కట్ చేసి అందులో ఈ తెల్లుల్లిపాయలని, పచ్చిమిర్చి ఇలా ఫిల్ చేసేయాలన్నమాట. ఫిల్ చేసేసి చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా లోపల పెడితే అది వేడి చేసేటప్పుడు అది కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఈ మిర్చిని ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మంచిగా ఇవి ఉడుకుతాయి అన్నమాట. ఇలా అన్నింటినీ అలానే వేడి చేసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన ఇలా ఏదైనా బేస్ లాంటిది ఇలా పెట్టి అందులో వంకాయలు ఇలా 1 by 1 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడు ఆన్ చేసుకుంటూ ఫోర్క్ సహాయంతో ఇలా టమాటీలను వేడి చేసుకోవాలి. అవి మంచిగా వేడయ్యే వరకు అలా వేడి చేస్తూ మధ్య మధ్యన టర్న్ చేస్తూ అవి వేడి చేస్తూ ఉండాలి. ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. వీటిని తీసేసుకొని వీటన్నిటిని ఇలా మంచిగా ఉడికేంత వరకు వేడి చేసుకొని వీటిని సైడ్కి తీసుకొని వీటిపైన ఉన్న పీల్ని వీటిపైన ఉన్న తొక్కని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి చూపిస్తాను. ఇలా అన్నిటినీ ఇలా తొక్క అంతా తీసిన తర్వాత ఇలా ఫోర్క్ సహాయంతో కానీ, అంటే వేడిగా ఉంటుంది కదా, వెంటనే చేపెట్టకుండా ఇలా ఫోర్క్ సహాయంతో కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఇలా స్మాష్ చేస్తూ తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అలాగనే స్మాష్ చేస్తూ ఇప్పుడు హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ మిశ్రమం రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది సైడ్కి పెట్టుకొని కళాయి స్టవ్ మీద పెట్టి ఇలా వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర కొంచెం, ఉల్లిపాయల్ని బాగా చిన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. చాప్డ్గా కట్ చేసుకొని ఇలా వేసుకొని అది ఎక్కువ మాడిపోకూడదు. నార్మల్గా లైట్గా వేడి చేస్తూ ఇది లైట్గా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత
ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి ఇవి కూడా వేసుకుంటూ మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేస్తూ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, పసుపు కొంచెం, సాల్ట్ని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేశాక ఇందులోని ఈ మిశ్రమాన్ని వేసేయాలి. వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేశాక కొంచెం గరం మసాలా కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా మిక్స్ చేసి టర్న్ ఆఫ్, గ్యాస్ బంద్ చేసేయాలి. ఇది ఒక బౌల్లో తీసుకొని మంచిగా సర్వ్ చేసుకుంటే యమ్మీ బేగన్ కా భర్తా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.